నమస్కారం. నా పేరు కుట్కలపూడి కోటేశ్వరరావు. నాది కందుకూరు నియోజకవర్గం పెద్దవూరు గ్రామం. నిన్న రాప్తాడుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ ఉంది, తిరిగి వచ్చేటప్పుడు లేరు. ఒక ప్రతిపక్ష నేత భద్రతకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటో దీన్ని బట్టి అర్థమైపోతుంది. మొన్నటికి మొన్న మిర్చి రైతులు పరామర్శించడానికి వెళ్తే ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి భద్రత లేకుండా చేశారు. అంతకుముందు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఒక పాత డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారు వాహనం అరేంజ్ చేశారు. ఒకటి జగన్ భద్రతకు ముప్పు కలిగించవచ్చు, రెండు వైఎస్ఆర్ టూరును ఆపొచ్చు. ఈ రెండింటిని ఏదో జరిగినా ఓకే అన్నట్లుగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం తీరు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల పరిటాల సునీత ఎంతలా శాంతి వచనాలు పలికినా కంటి కనిపించకుండా పోలీస్ వ్యవస్థ వాడుకున్న మూడవ కంటి కనపడకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పరిటాల సునీత బంధువులు చేతిలోనే హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నేత లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే అక్రమ కేసులు లేదంటే దారుణ హత్యలు కూటమి ప్రభుత్వము ఎజెండాగా మారిపోయాయి. దీన్నే జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసి టోపీపై ఉన్న సింహాలు సెల్యూట్ చేసుకుంటూ కొందరు పోలీసులు బాబుకు వాచ్మెన్ లా పనిచేస్తున్నారన్న జగన్ తప్పు చేసిన వారిని ఎవరినైనా వదిలిపెట్టేది లేదని, ఎలక్షన్ ఇళ్ల కాలము ఈ ప్రభుత్వమే ఉండదు, అధికారంలో వచ్చాక యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామని చెప్పి మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పై చూద్దాం. అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం.